45 న్యూస్ కి స్వాగతం. అల్లూరు నియోజకవర్గం పరిధిలో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా అల్లూరు మండలం మనేకుర్తి గ్రామంలో మిరప రైతులు హనుమంతు, వీరన్న, దేవేంద్ర, వీరేష్, అల్లప్ప మరియు పలువురు రైతులు మిరప పంటను తెచ్చి ఆరుబయట పెట్టడంతో అనుకోకుండా తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో ఆరుబయట ఉన్న మిరప పంట మొత్తం నీటిపాలయ్యాయి. భారీగా రైతులు నష్టపోయారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం జరిగిందని తీరా ఈ విధంగా చేతికి వచ్చిన పంట నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని లక్షల్లో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మಳೆಗಾಲ ಕೆಡುಗಾಲ ಅದು ಎಲ್ಲಿ ಇಲ್ಲ ಪರಿವಿಲೆ ಅಗ್ರಾರ ಎಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತ ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో నిన్న తలుచుకోకుండా ఆరబెట్టిన ఎండుమిర్చి ఆరబెట్టిన మిరపకి తలుచుకోకుండా అర్ధరాత్రి వాన రావడం వల్ల ఇలా పంట నష్టపోవడం జరిగింది. ఇలా సుమారుగా మాది ఒక 8 ఎకరాల పంట నష్టపోయింది. దాదాపుగా 10 లక్షల నుండి 12 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం. ప్రభుత్వం దీన్ని చూసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మనేకుర్తి గ్రామం ఉన్నే హనుమంతు, బోయ వీరేష్, బోయ దేవేంద్ర, ఎంపీ వీరేష్ రైతులు, గుండిగళ్ళప్ప, చిన్న రంగన పాల్గొనాలి. నష్టపోయినాం. ప్రభుత్వం సహకరించాలని మేము కోరుకుంటున్నాం. మనేకుర్తి గ్రామంలో అకాల వర్షము వల్ల మిరప రైతులు చాలా దెబ్బతిన్నారు. వర్షములోన కట్టుకొని పోయినవి. అందువలన ప్రభుత్వము మనేకుర్తి గ్రామ ప్రజలందరినీ మిరప రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. రైతుకి రైతులు వర్షం వచ్చిన తడిసిపోయినదంతా ఆయన కోరించి మేము కోరుతుంటాము. ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో రాత్రి 3 గంటల సమయంలో అనుకోకున్నట్ల భారీ వర్షం కురిసింది. దీనివలన భారీ మిరప పంట దెబ్బతింది. కొన్ని మిరపకాయలు కూడా సబ్సిడీకి కొట్టుకుపోయినవి. మాకు ఇది పరంగా ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం.